సైబరాబాద్కి నేను కంప్లైంట్ చేశాను. పరువు నష్టం దావా కూడా వేస్తున్నాడు. ఇక్కడ ఇచ్చాడు. ఆంధ్రాలో మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నానండి. సినిమాలో కంటెంట్ బాగుందనుకోండి, సూపర్ హిట్. ఇప్పుడు నేను చూడొద్దు సినిమా అంటే మీరు మానేస్తారా? ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు, పృథ్వీరాజ్ మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి ఇంత పబ్లిసిటీ లేదు. ఈరోజు సినిమా విశ్వక్సేని కానీ ప్రొడ్యూసర్ గారు కానీ వాళ్ళ నాన్నగారు కరాటే రాజు గారు కానీ నేను మాట్లాడా. దే ఆర్ వెరీ హ్యాపీ. ఇదేందుకు మధ్యలో. సో సినిమా పరంగా 14 రిలీజ్ అవుద్ది. సూపర్ డూపర్ హిట్ సినిమా. రాజకీయంగా నా మీద నా ఆరోగ్యాన్ని, నా వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా, మా హోమ్ మినిస్టర్ గారి ద్వారా నేను డెఫర్మేషన్ సూట్ వేస్తాను. ఇక మీదట ఎవరి జోలికి పోవద్దు, నా జోలికి అని కాదు. ఇలాగ ఇంట్లో ఉంటే అమ్మాయి మీద ఒకప్పుడు మా జీవితాలతో ఆడుకున్నారు. వాళ్ళకి ఎంత జరిగినా కూడా ఇంకా బుద్ధి రాల. ఇప్పుడు మీ బర్త్డే 11వ తారీఖు అన్నావు అనుకో, పృథ్వీరాజ్ 11 అన్నాడు, మమ్మల్ని ఇలా అన్నాడు అలా అని అంటారు. 11 అంటే మీకు ఎందుకంత ఒనుగు? ఉన్నట్టే మాట్లాడాం మేము. నేను ఉన్నట్టు మాట్లాడా. అది సినిమాని సినిమాగా చూడండి, సినిమాని ప్రేమించండి. హీరో ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు. గౌరవించండి, సినిమాని హిట్ చేయండి. నీచమైన రాజకీయాలు ఉంటే పృథ్వీరాజు పొలిటికల్ సినిమా ఒకటి చేస్తాడు, అప్పుడు చూసుకుందాం, అప్పుడు మాట్లాడదాం. ఇలాగా చిల్లర రాజకీయాలు చేయకండి. నా ఆరోగ్యానికి, నా వ్యక్తిగత ఇమేజ్ని మేము కమెడియన్గా అనిల్ అన్న కూడా నెంబర్ ఏమన్నా పేరు అనిల్ ఉపేందర్ అర్జుడు. ఒకసారి మీరు ఒక్కడికి చెప్పండి, 11 గొర్రెలు అనేది లాస్ట్ చివరి వరకు ఉన్నాయా లేదా, అసలు ఏంది ఆ కాన్సెప్ట్ ఏంది? ఇప్పుడు ఒక సినిమా ప్రమోట్ చేయడానికి కమెడియన్ రకరకాలుగా మాట్లాడతారు. చాలా వేదికల మీద చాలామంది మాట్లాడారు. ఇక్కడ దొబ్బుదాలి ఎక్కడ వచ్చిందంటే, ఇదివరకు మా పెళ్ళం, అది వైసీపీ పెళ్ళం, జనసేన వెళ్ళిపోయింది. వాడి మాట గట్టిగా ఉంటుంది. మేము ఈస్ట్ వెస్ట్ నుంచి వచ్చాం, ఎటకారం ఉంటుంది.